గోదావరి నదీ తీరంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం భద్రాచలంలో ఉందని, దానిని రామదాసు గారు కట్టించారని, దానికి గాను కొన్ని కారణాల వల్ల రామదాసు గారిని ఖైదు చేస్తే స్వయంగా రామచంద్రుడే మారువేషంలో వచ్చి విడిపించటం, ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. కానీ ఆ దేవాలయంలోని ఒక భాగాన్ని స్వయంగా ఒక దేవతే రామదాసు గారికి ఇచ్చిన సంగతి మీకు తెలుసా? దానిని మనం దర్శించవచ్చు కూడా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. భద్రాచల ఆలయ నిర్మాణం పనులు మొదలయ్యాయి. ఎంతో వేగవంతంగా సాగుతున్నాయి. భగవంతుడే వెనక ఉండి నడిపిస్తున్నప్పుడు ఎక్కువ కాలం ఎందుకు పడుతుంది? చుట్టూ చిన్న చిన్న దేవాలయాలు, ప్రాకారాలు, మండపాలతో గుడి నిర్మాణం త్వరగా పూర్తయింది. అదే సమయంలో స్వామివార్లకి నగలు, పూజా సామాగ్రి అంతా సిద్ధం చేపించారు. పూజల విధానాలు, నియమ నిబంధనలు అన్నిటినీ పెద్దల మార్గదర్శకంలో ఏర్పాటు చేశారు. ప్రతిష్టకు మంచి రోజు కూడా చూసుకున్నారు. సమయం దగ్గర పడింది. అధివాసాల సమయం వచ్చింది. ఆలయ గోపురంపై ప్రతిష్ఠ చేయాల్సిన సుదర్శన చక్రం కనిపించలేదు. ఎంత వెతికినా దొరకకపోవడంతో గోపన్న ఏడవటం మొదలుపెట్టి తాను తప్పు చేశానని, ప్రతిష్ఠ ఆగిపోవడానికి తాను కారణం కాకూడదని, స్వామి శ్రీరామ, నా ప్రాణం తీసుకుని సుదర్శన చక్రం ఇవ్వండి, ప్రతిష్టాపనకు అన్ని రకాల ఆటంకాలను ఆపండి అంటూ గోదావరి నదిలో దూకేస్తారు. నదిలో ఆయన తలకు ఏదో తగిలినట్టు అనిపిస్తుంది. చూస్తే అది ఒక పెద్ద సుదర్శన చక్రం. కళ్ళు మూసి తెరిచి చూసేసరికి ఒడ్డుకి దగ్గరలో మోకాలు లోతు నీటిలో ఉంటారు. రామభజన చేస్తూ ఆ సుదర్శన చక్రాన్ని తన తలపై పెట్టుకుని ఒడ్డుకు చేరుకుంటారు గోపన్న గారు. గోపన్న గారి గురువు భట్టాచార్యులు గారు ఆయనతో, నువ్వు నిజమైన భక్తుడివి, రాముడికి సేవకుడివి. ఈ రోజు నుండి నిన్ను అందరూ రామదాసు అని పిలుస్తారు అని అంటారు. అలా గోపురంపై ప్రతిష్ఠ చేసే సుదర్శన చక్రం ఇచ్చి గుడి నిర్మాణంలో తల్లి గోదావరి కూడా పాత్ర వహించింది. ఈ సుదర్శన చక్రం చూడాలంటే మీరు నేరుగా చూడలేరు. దీనిని చూడడానికి ఆ పక్కనే కొండపైన ఉండే కుసుమహరణ దేవాలయం దగ్గరికి మీరు వెళ్ళాలి. గతంలో నేను భద్రాచలం ట్రిప్ మీద ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను. దానితో పాటుగా భద్రాచలంలో చూడాల్సిన ప్రదేశాలు ఏమిటి అంటూ మరొక వీడియో, భద్రాచలంలో ఒక చోట మనకి రాముడి సింహాసనం కనబడుతుంది, దాని మీద ఒక వీడియో, ఇలా మరికొన్ని ట్రావెల్ వీడియోస్ చేశాను. మీరు గనక ఆ వీడియోస్ చూడనట్టు అయితే లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అవి కూడా చూడండి. జై శ్రీరామ్, జై హింద్.